నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని నందిపేట కేంద్రంలో వివాహితపై ఓ యువకుడు అత్యాచారాన్ని యత్నానికి పాల్పడ్డాడు. దీంతో భర్తతో కలిసి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో తనను అత్యాచారం చేసేందుకు యత్నించారని బాధితురాలు పోలీసులకు తెలిపింది. గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి దేహశుద్ధి చేశారని, తన భర్త వచ్చేలోపు పారిపోయాడని చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నేను అప్పుడే చెప్పిన మహేష్కోలకు ముందైతే కానీ ఆమె వరుతుంది. హాయి హాయి అంటే ఎప్పుడన్నాను గమ్మత్తుకు వరుతారని అనుకున్నా, కానీ నాకు అంత నెత్తికి రాలేదు. ఇంకోటి వచ్చింది అన్నట్టు ఆమె వరటారు. నాకు లెక్కలు లేవస్తాను నాన్న లెక్క జాత కింద వచ్చి లేస్తాను, కానీ ఉరకను ఉరుకుతుంది. బంద్ చేసుకొని అని ముఖమన్నా చూడలేదు. ఇప్పుడు దొరకత్తేనే నాకు అర్థమయ్యే నర్సయ్య తమ్ముని కొడుకని. నందిపేటలో ఉంటున్నాను. గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. మధ్యాహ్నం పూట 2 గంటలకి ఒక ఆయన వచ్చినారు. మీ హస్బెండ్ లేరంటే అడిగినారు. లేడు, అందుకైతే ఫోన్ నెంబర్ కావాలంటే ఇస్తాను మాట్లాడుకో అని చెప్పే సమయంలోనే తలుపులు మూసేసి గొంతు తీసికి గోర కట్టి ఇంకా మంచం మీద వేసేసి గట్టిగా నోటు మూసేసారు. నేను ఆయి అంటలో కానీ ఇంటి పక్కన వాళ్ళు ఊరుకుంటూ వచ్చినారు. ఇంకా మా ఆయన తమకు ఫోన్ కూడా చేద్దామని ఫోన్ కూడా బెడ్ మీద వేసేసినారు. పిలవగానే పారిపోయినాడు. ఆయి అని పారిపోయినాడు.